పూర్వం హిరణ్యకశ్యపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని వరంతో దేవతలు, మానవులు, జంతువులు చేత మరణం లేకుండా ఒక వరం పొందుతాడు. ఆ వరగర్వంతో తానే రాజు అనుకుని అందరూ తననే దేవుళ్ళ పూజించాలి అని ఆజ్ఞాపించేవాడు. కానీ హిరణ్యకశ్యపుడు కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం విష్ణుకి పరమ భక్తుడు. తండ్రి ఎంత చెప్పినా వినకుండా ప్రహ్లాదుడు విష్ణువునే ఆరాధించేవాడు. సో ఇదంతా సహించలేని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని చాలా విధాలుగా హింసిస్తాడు. కానీ ప్రహ్లాదుడికి ఏమి కాదు. హిరణ్యకశ్యపుడు చివరికి తన సోదరి అయిన హోలిక సహాయం తీసుకుంటాడు. హోలికకు అగ్నిలో కాలని ఒక వరం ఉంటుంది. సో ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలోకి ప్రవేశిస్తే ప్రహ్లాదుడు మరణిస్తాడని హిరణ్యకశ్యపుడు భావిస్తాడు. హోలిక ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకొని అగ్నిలోకి ప్రవేశించింది. కానీ విష్ణు అనుగ్రహంతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. కానీ హోలిక వరం కొల్లిపోయి మంటలలో కాలిపోయింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలికా దహనం జరుపుకుంటారు. అలానే ఇప్పుడు మనం దాన్ని హోలీ పండుగగా జరుపుకుంటున్నాం.